హిందూ వివాహ చట్టం 1955లోని సెక్షన్ 13B క్లాస్ 2 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం పరస్పర అంగీకారంతో విడాకులు అంటే మ్యూచువల్ కన్సెంట్ డివోర్స్ కోరినప్పుడు సాధారణంగా 6 నెలల కూలింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. అయితే ఈ 6 నెలల గడువు అనేది తప్పనిసరి మ్యాండేటరీ కాదు, అది సూచనాత్మకంగా మాత్రమే ఉంటుంది. అయితే భార్యాభర్తల యొక్క విషయానికి వస్తే చాలా కాలంగా విడిపోయి ఉంటే, అన్ని వివాదాలను పరిష్కరించుకొని ఉంటే, అంటే ఆస్తి, భరణం, పిల్లల యొక్క సంరక్షణ, క్రిమినల్ కేసులు మొదలగునవన్నింటినీ కూడా పరిష్కరించుకొని ఉంటే మళ్ళీ కలిసి జీవించే అవకాశం లేదని కోర్టు తృప్తి చెందితే ఫ్యామిలీ కోర్టు ఈ కూలింగ్ పీరియడ్ని మినహాయించే వేవ్ అధికారం కలిగి ఉంది. అయితే ఈ కేసులో ఏమైందనంటే, ఒంగోలుకు చెందినటువంటి దంపతులు పరస్పర అంగీకారంతో విడాకులు కోరారు. అన్ని అంశాలలో రాజీ కుదిరినా సరే ఒంగోలు ఫ్యామిలీ కోర్టు 6 నెలల గడువు పూర్తి కాలేదని విచారణను ముందుకు తీసుకురాలేదు. అయితే దీనిపై వారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హానరబుల్ జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు గారు ఫ్యామిలీ కోర్టు ఉత్తర్వులను రద్దు చేసి విడాకుల ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించడం జరిగింది. అయితే ఇక్కడ చట్టపరమైనటువంటి ప్రాముఖ్యత ఏమిటంటే, ఈ తీర్పు చెబుతున్న విషయం ఏమిటంటే, మ్యూచువల్ కన్సెంట్ డివోర్స్లోని 6 నెలల కూలింగ్ పీరియడ్ అనేది పనిసరి అనేది కాదు. కోర్టు పరిస్థితులను బట్టి దాన్ని మినహాయించవచ్చు. దీనివల్ల అవసరమైన మానసిక వేదన, సమయం, నష్టం తగ్గుతుంది అంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వివరించడం జరిగింది.